అండ్ చాలా బాగున్నది. ఇది చూడండి ఒకసారి. సో ఇట్లాంటి అద్భుతమైన ఆర్కిటెక్చర్స్ కానీ ఆర్ట్స్ కానీ చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనమైతే వైజాగ్లో ఉన్నటువంటి థెనీటి పార్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకొద్దిగా ముందుకైతే మనకు వస్తే కైలాసగిరి పార్క్ అయితే ఉన్నది. కైలాసగిరి పార్క్ అయితే వచ్చినాం. అండ్ పార్క్ కూడా చాలా అద్భుతంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడే చూసినాం, పక్కనే చాలా సినిమా షూటింగ్స్ అయితే జరుగుతాయంట ఇక్కడ. సో తెలుగు హీరోస్, హిందీ హీరోస్ ఇట్లా వస్తారంట. సో ఇక్కడ ఫోటోలు కూడా, ఫోటో స్పాట్లు కూడా ఉన్నాయి. సో 50 రూపీస్ పెడితే వాళ్ళు ఏంటంటే ఫోటో తీసి అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది. ఫోటోలు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. చాలా అద్భుతమైన వ్యూ పాయింట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి పార్క్ అయితే ఎంత అద్భుతంగా ఉన్నదో. చాలా గ్రీనరీ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎటు చూసినా కానీ. సో కంటిన్యూస్గా వాటర్ అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. చూడండి మనం ఏంటంటే, సో ఎంట్రన్స్ వచ్చేసి ఇటు ఇలా వెళ్ళి రౌండ్గా మొత్తం అయితే సో ఇట్లా తిరుక్కుంటూ రావచ్చు. ఒక్కొక్క ప్లేస్లో మనకైతే ఒక్కొక్క వ్యూ పాయింట్ అంటే ఉంటుంది. సో ఆ వ్యూ పాయింట్ అన్నీ కూడా కవర్ చేసుకొని మీరైతే హ్యాపీగా కొద్దిగా రిలాక్స్ కావచ్చు. క్యాంటీన్లు ఉన్నాయి, ఫుడ్, లంచ్ ఇట్లా మీరు ఏమైనా చేయాలనుకున్నా చేయొచ్చు. సో పైన అయితే అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. సో షూటింగ్స్ కూడా రెగ్యులర్గా జరుగుతాయంట. సో షూటింగ్ చూడాలనుకునే వాళ్ళు షూటింగ్స్ కూడా చూడండి. అండ్ చాలా బాగున్నది. ఇది చూడండి ఒకసారి. సో ఇట్లాంటి అద్భుతమైన ఆర్కిటెక్చర్స్ కానీ ఆర్ట్స్ కానీ చాలా ఉన్నాయి. సో పెన్సిల్తో గీసే ఆర్ట్స్ కూడా ఉన్నాయి. సో అట్లా చాలా డిఫరెంట్ రకాల థింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కైలాసగిరిలో. సో ఇక్కడైతే మీరు శివుడు, పార్వతి దేవతల విగ్రహం అయితే చాలా పెద్ద ఉన్నది. సో అక్కడైతే ఫేమస్ ఫోటోషూట్ స్పాట్ అది. అందరైతే అక్కడ ఫోటోషూట్స్ అయితే చేసుకుంటా ఉన్నారు. సో మీరు కూడా కంపల్సరీ వైజాగ్ వస్తే కైలాసగిరి రాండి. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ద వైజాగ్ అంటే కైలాసగిరి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి కంప్లీట్గా సిటీ వ్యూ కనబడుతుంది, ఇటు సైడ్ నుంచి సముద్రం వ్యూ కనబడుతుంది. అండ్ చాలా బాగున్నది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మనం అయితే కింద నుంచి అయితే పైకి అయితే రోప్ వేలా వచ్చినాం. సో మళ్ళీ కూడా ఏంటంటే కిందికి కూడా రోప్ వేలనే కిందికి వెళ్ళిపోవాలి. నడవడం మన వల్ల కాదు, ఎందుకంటే ఒక హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువ ఉన్నది. సో ఆల్మోస్ట్ సో అంత హైట్లో మనం ఏంటంటే ఎక్కాలంటే కొద్దిగా ఇబ్బంది. ఇంకా తిరిగే ప్లేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి సో రోప్ వే అయితే మనమైతే ట్రై చేయడం జరిగింది. సో స్పెషల్గా ఎంత చల్లగా ఉన్నది, పీస్ఫుల్ ఉన్నది, మంచిగా ఉన్నది. అండ్ పార్కులన్నీ ఇట్లనే ఉంటాయి కావచ్చు, బట్ ఇది కొద్దిగా స్పెషల్ ఉన్నది. ఆ రోప్ వే వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ ఉన్నది. అండ్ అక్కడైతే దండం పెట్టుకొని ఒక ఫోటోషూట్ అయితే 2-3 ఫోటోలు అయితే దిగి సో ముందుకైతే కదులుతూ ఉన్నాం. సో ఇంకా ముందు డిఫరెంట్ ప్లేసెస్ అయితే చూద్దాం, వెళ్దాం. అండ్ చలో.
హలో మేడం బయట డాడీ నెక్స్ట్ రామా ఫోటో హలో స్మైల్ మాడిపోవడం కాదు కहीं भी चली